వెల్కమ్ టు డాక్టర్స్ టైం. మారుతున్న కాలంతో పరిగెడుతూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించక అనేక మంది అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటుంటారు. వాటిలో ప్రధానమైనవి వెన్నునొప్పి, నడుము నొప్పి, L4, L5 సమస్యలు, స్పాండిలైటిస్, ఈ కాలంతా పాకే సయాటికా. ఈ నొప్పులకు ప్రధాన కారణాలు ఏంటి? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఆపరేషన్ లేకుండా ఆయుర్వేదంలో చికిత్స ఉందా? ఇలాంటి మరిన్ని విషయాలు మనకు వివరించేందుకు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-106-80, మరో నెంబర్ 040-233-10716. గుడ్ ఆఫ్టర్నూన్ వర్ధన్ గారు. నమస్కారం అండి. సో కొన్ని లక్షల మందికి మీరు ట్రీట్మెంట్ అందించుంటారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొన్ని వేల మందికి ఆపరేషన్స్ నుంచి ఈ యొక్క పెయిన్స్ అనేటువంటి రిలీఫ్ ఇచ్చుంటారు అనమాట. ఆపరేషన్స్ కాకుండా కూడా మీ ట్రీట్మెంట్ మెథడాలజీస్ ద్వారా. సో ప్రధానంగా మీ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేసుకొని ఈ వెన్ను నొప్పికి అండ్ నడుము నొప్పికి దారితీయడానికి గల ప్రధాన కారణాలు ఏమంటారండి? ఒకటండి, బ్యాక్ పెయిన్ ఈజ్ నాట్ ఎ సైన్ టు కట్, బ్యాక్ పెయిన్ ఈజ్ ఎ సైన్ టు లిజన్ అని చెప్తూ ఉంటారు. అంటే ఫస్ట్ ఈ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేశాక మీ క్వశ్చన్కి వస్తాను. మనము వెన్నునొప్పి రాగానే వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళేసి ఎపిడ్యూరల్ షాట్స్ అని, పెయిన్ కిల్లర్స్ అని, సర్జరీస్ అని, రేపొద్దున డిశ్చార్జ్ అయిపోతాము అని చెప్పగానే ఇవన్నీ చేయించుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ చాలా రిస్క్తో కూడుకున్న పని, చాలా సైడ్ ఎఫెక్ట్స్తో కూడుకున్న పని. బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అనంటే మన బాడీ మనకి కమ్యూనికేట్ చేయాలనుకుంటుంది. మీరు నిలబడేది కరెక్ట్ కాదు, కూర్చునేది కరెక్ట్ కాదు, బరువు ఎత్తేది కరెక్ట్ కాదు, మీ డైట్ సరిగా లేదు, మీ పోస్చర్ సరిగా లేదు, మీ ఆలోచనలు సరిగా లేవు అని చెప్పడానికి మాత్రమే వెన్ను నొప్పి అనేది బయటపడుతుంది. సో మనం ఏం చేయాలి? దాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. బ్యాక్ పెయిన్ ఏ మూలంగా వస్తుంది, ఏ కారణంగా వస్తుంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీ షుడ్ ట్రై టు ట్రీట్ ద రూట్ కాజ్, నాట్ జస్ట్ ద సిమ్టమ్స్ అంటాం. అంటే మూల కారణాన్ని వెతికి మూల కారణానికి చికిత్స ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. కానీ లాక్షణిక చికిత్సనో, లక్షణాలు తగ్గడానికో, లేకపోతే డిస్క్ బయటకు వచ్చిందని డిస్క్ని కట్ చేయించుకోవడమో చేయకూడదు అని అంటాం. నార్మల్గా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ కూడా నా దాకా రావాలి అని అంటే, నా దాకా వచ్చినప్పుడు 3-4 MRIలు పట్టుకొని మాత్రమే వస్తారు. అంటే ఎక్కడో సర్జరీ చెప్పినప్పుడు, లేదా సర్జరీ కాంప్లికేషన్ వచ్చినప్పుడు, హై రిస్క్లో ఉన్నారు అని చెప్పినప్పుడు, సర్జరీ లేకుండా, కత్తిఘాటు లేకుండా ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి అని వెతుకుతూ అప్పుడు ఆయుర్వేదానికి రావాలి, వర్ధన్ ఆయుర్వేదానికి రావాలి అని మా దగ్గరకు వస్తూ ఉంటారు. కాకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ దగ్గర నుంచి మీ పోస్చర్ చేంజ్ వరకు, అంటే మీ కూర్చునే తత్వం ఎక్కువగా ఉంటే, లేదా మీ కూర్చునే తత్వం సరిగ్గా లేకపోతే అప్పుడు మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది. మీ డైట్, న్యూట్రిషన్ సరిగ్గా లేకపోతే అప్పుడు మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది. మీ హైడ్రేషన్ అంటే మీకు నీళ్లు తాగే గుణం సరిగ్గా లేకపోతే, సరైన మోతాదులో మీరు నీళ్లు తాగట్లేరు అని అంటే మీ డిస్కులు ఎండిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కింద పడడం, దెబ్బ తగలడం దగ్గర నుంచి మొదలు పెడితే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ దాకా, లేదా లిఫ్టింగ్ వెయిట్స్ అబ్నార్మల్ టెక్నిక్స్తోని మీరు వెయిట్ లిఫ్టింగ్ చేసినా మీకు బ్యాక్ పెయిన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా మీ శరీర బరువు సరిగ్గా మీరు నియంత్రించుకోకపోతే, వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోతూ ఉంటే అప్పుడు కూడా మీకు బ్యాక్ పెయిన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కారణాలే, ఇంకా బోలెడన్ని కారణాలు ఉన్నాయి. కానీ ఆయుర్వేదంలో చెప్పే ఒక చిన్న పాయింట్ చెప్తాను. నిదాన పరివర్జనమేవ అర్ధ చికిత్సితం అంటాం. అంటే కారణాన్ని కనుక్కోగలిగితే సగం చికిత్స జరిగిపోయినట్టే, సగం ట్రీట్మెంట్ తీసుకున్నట్లే. కారణానికి మేము ఇంపార్టెన్స్ ఇస్తాము, మీ శరీర ధర్మానికి ఇంపార్టెన్స్ ఇస్తాము, మూల కారణాన్ని వెతికి రూట్ కాజ్ని తీసివేయడానికి ప్రయత్నం చేస్తాం. సిమ్టమ్ని మాత్రమే తగ్గించకుండా మూల కారణాన్ని కూడా తగ్గిస్తున్నాం. కాబట్టి ఇప్పటికీ 9 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా సర్జరీలు, అంటే వెన్ను సర్జరీలని నివారించగలిగామండి. సార్, మరో ముఖ్య విషయం, ఈ చిన్నపాటి యాక్సిడెంట్ జరిగినా కూడా చాలామందిలో ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్స్ వరకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే అది గమనించకపోవడం వల్ల సో ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని అనుకుంటున్నారు, కానీ చాలా రోజుల తర్వాత దాన్ని ఐడెంటిఫై చేయడం, దాని యొక్క ఇంప్లికేషన్స్ అనేటువంటి చాలా తీవ్రంగా ఉండడం, సతమతమవుతూ ఉన్నారు. L4, L5 ప్రాబ్లమ్స్ అని, మరో ప్రాబ్లమ్స్ అని. సో వీటిని ఎలా మనం కాపాడుకోవాలి? ఒకటండి, చాలా సింపుల్గా చెప్తాను. ఈరోజు జరిగిన ప్రాబ్లము, ఈరోజు జరిగిన యాక్సిడెంటు, లేదా ఈరోజు నేను బాత్రూంలో కాలు జారాను, దెబ్బ తగిలింది, దీనివల్లనే నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది అనడము
పొరపాటండి. నా దగ్గరకు పేషెంట్స్ వస్తారు, సార్ నేను నాలుక గీరుకోవడానికి వంగి నాలుక గీరుకుంటున్నాను సార్, పొద్దున్నే నాకు నడుము పట్టేసింది, అక్కడి నుంచే నాకు నడుము నొప్పి స్టార్ట్ అయింది అని. అంటే జస్ట్ నాలుక గీరుకుంటేనే మీకు వెన్నునొప్పి వచ్చేది ఉంటే పుట్టిన ప్రతి ఒక్కరికి, మనం ఉన్న ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బ్యాక్ పెయిన్ వెంటనే వచ్చేసేయాలి. ఎందుకు? ఆ రోజు ఆ మూమెంట్లో మీకు ఆ లక్షణము పెరిగింది, బయటపడింది. దీన్ని ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ అంటాం. కానీ అంతకంటే ముందు నుంచే మీరు స్పైన్ని చాలా డ్యామేజ్ చేస్తూ ఉండొచ్చు, చాలా ఇంజ్యూర్ చేస్తూ ఉండొచ్చు, చాలా ఇన్సల్ట్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ ఇన్సల్ట్ని చేయకుండా, డ్యామేజ్ చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలాంటి ఇన్సల్ట్ నుంచి నార్మలైజ్ కావాలంటే మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులు మన దగ్గర ఉన్నాయి. కానీ అట్ ద సేమ్ టైం దాన్ని అక్కడున్న కండరాల వ్యవస్థని, నాడీ వ్యవస్థని, ప్రసరణ వ్యవస్థని, వీటన్నిటినీ కూడా నార్మలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం పేషెంటే చేయాలి. నగరీ నగరస్యేవ రథస్యేవ రథేసది స్వశరీరస్య మేధావి కృత్వేష వహితో భవేత్ అంటారు. అంటే నగరాన్ని నగర పాలకుడు పాలిస్తాడు, రథాన్ని రథసాధకుడు పాలిస్తాడు. అలాగే తెలివివంతమైనటువంటి మనిషి తన శరీరాన్ని తనే రక్షించుకోవాలి. ఇంట్లో పక్కనోడు వచ్చి రక్షించేది కాదు, మదరో ఫాదరో లేకుంటే స్పౌసో వచ్చి మీకు హెల్ప్ చేసేది కాదు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే మీకు లాభం వచ్చేది కాదు. మీరు లేవాలి, మీరు ఎక్సర్సైజ్ చేయాలి, మీ వెన్నుని మీరే కాపాడుకోవాలి. కాలర్ సార్ ఫ్రమ్ ఖమ్మం, వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. నమస్కారం సార్. సార్ నమస్కారం అండి, చెప్పండి. అది వెరికోజ్ వెయిన్స్ ఏమైనా ఉందా సార్? దేనికండి? వెరికోజ్ వెయిన్స్. వెరికోజ్ వెయిన్స్ సార్, ఒకటి వెరికోజ్ వెయిన్స్ అనేవి ఫస్ట్ కారణం మీకు జెనెటికల్ హెరిడిటరీగా వస్తాయి. అంటే మీ అమ్మగారికో, నాన్నగారికో, అమ్మమ్మకో, తాతయ్యకో లేకుంటే మేనత్తకో ఉంటే మీకు వస్తాయి. నెంబర్ 2, ఆక్యుపేషన్ తోటి వస్తాయి. అంటే మీరు ఎక్కువగా నిలబడడం, ఎక్కువగా కూర్చోవడం ఇలాంటివి చేస్తే వస్తాయి. యూజువల్గా ఏంటంటే మనకి లోపల వెయిన్స్ అనే ఫ్లాప్స్ ఉంటాయి. ఆ ఫ్లాప్స్ సరిగ్గా మూసుకోకపోవడం వల్ల కిందనే చెడు రక్తం అంతా కిందనే స్టోర్ అవ్వడం వల్ల ఆ చెడు రక్తం పైకి వెళ్ళాలంటే ఒక ప్రెషర్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఆ నరాలన్నీ బయటికి వచ్చి ఉంటాయి. దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు చేయాల్సినటువంటి ప్రివెన్షనే. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ ఇన్ కేస్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్. కాలు ఎత్తు పెట్టుకొని కూర్చోండి, ఎక్కడ కూర్చున్నా. పడుకునేటప్పుడు కూడా కాలు ఎత్తు పెట్టుకొని పడుకోండి. నార్మల్గా మనం ఏం చేస్తామంటే దిండేసుకొని పడుకుంటాము, రాత్రి కిక్ బాక్సింగ్ చేస్తాము, తెల్లారి లేచేసరికి దిండు కింద ఉంటుంది, మనం పైన ఉంటాం. పర్పస్ సాల్వ్ కాదు. మీరు చేయాల్సిందల్లా మీ మ్యాట్రస్ని ఫోల్డ్ చేసేసి మ్యాట్రస్ కిందనే డైరెక్ట్గా పాత దిండ్లు, పాత దిప్పట్లు ఉంటే వేసేయండి. 1 ఫీట్ మందం మీకు ఎత్తొచ్చేటట్టు చూసుకోండి. లేదా మంచం కోళ్ళ కిందనే సిమెంట్ ఇటుక కానీ ఏదన్నా హైట్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దట్ రాత్రంతా మీకు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవుతుంది. అండ్ దీంతో పాటుగా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ట్రీట్మెంట్స్ చేయించాలి అవసరం అని అనుకుంటే అప్పుడు చెప్తాము. మిమ్మల్ని చూశాక మీ వ్యాధి తీవ్రతను బట్టి మాట్లాడాల్సి ఉంటుంది. 04049171819 అనే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. హైదరాబాద్లో 3 బ్రాంచ్లు ఉన్నాయి. నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్, విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు, ఎండి డాక్టర్స్ ఉన్నారు, అండ్ థెరపిస్టులు కూడా ఉన్నారు. వర్రీ కావాల్సిన అవసరం లేదు. కానీ మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టే మాట్లాడాల్సి ఉంటుందండి. మరో కండిషన్ సార్, సో స్పాండిలైటిస్ కండిషన్ అని చెప్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ డిస్క్ సమస్యలకి స్పాండిలైటిస్ సమస్యలకి ఏమైనా రిలేషన్ ఉందా? వాట్ ఈస్ ఆల్ అబౌట్ సార్? స్పాండిలైటిస్ అంటే ఏమవుతుంది అంటే మనకి ఒక ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ స్పైన్ అని ఉంటుందండి. 2 వెన్నుముకలు మధ్యలో ఒక డిస్క్, దాన్ని రెండింటిని అటాచ్ చేసేటువంటి ఫేసెడ్ జాయింట్, దాని మధ్య నుంచి వచ్చేటువంటి నరాల వ్యవస్థ. సో ఇదంతా కలిపితే ఒక ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ స్పైన్ అంటాం. మనం ఎక్కువగా నిలబడడం, ఎక్కువగా కూర్చోవడం, రొటేట్ చేయడము, బెండ్ చేయడము, బరువులు ఎత్తడము ఇవన్నీ చేసినప్పుడు మనము ఆ వెన్నుముకల్ని ఒకదానికొకటి రాపిడ్ ఎక్కువగా ఏర్పడతాయి. ఆ రాపిడ్ ఎక్కువగా ఏర్పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి బోన్ అరిగిపోతూ ఉంటుంది. బాడీ ఏం చేస్తుందంటే ఆ బోన్ని రీప్లెనిష్ చేయడం కోసం కాల్షియంని మళ్ళీ పంపిస్తుంది. అది మనం రెగ్యులర్గా అతుక్కునే మోడ్లో అతుక్కోదు, అక్కడ వెళ్ళి బొడిపల్లాగా అతుక్కుంటుంది. ఆ బొడిపల్లి పెరిగినప్పుడు ప్యారెట్ బీక్ లాగా, అంటే రామచిలుక ముక్కులాగా ఏర్పడతాయి, ఫ్యూజ్ కూడా అయిపోతాయి. వీటిని ఆస్టియోఫైట్స్ అంటాము, ఆస్టియోఫైట్ కాంప్లెక్స్ అంటాము. డిఐఎస్హెచ్ అనే ఒక వ్యాధి, అంటే మొత్తం వెన్నుముకలు మొత్తం ఫ్యూజ్ అయిపోయేటువంటి వ్యాధి కూడా కలుగుతూ ఉంటుంది.
ఇంకా ఫ్యూచర్లో అది యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటే వెదురు బొంగులు ఏదైతే కలుపులు కలిసి ఉంటాయో అలా బ్యాంబూ స్పైన్లోకి కూడా ఎంటర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదంతా కూడా సింపుల్గా ఒక చిన్న లక్షణం వచ్చినప్పుడు మనం అలక్ష్యం చేస్తే అది కాస్త అంత కాంప్లికేటెడ్ స్టేట్ దాకా వెళ్ళిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. నేను మన వ్యూవర్స్ అందరికీ చెప్పాల్సిన పాయింట్ ఒకటే అండి, చిన్న లక్షణంగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడానికి దాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఆ లక్షణం కాస్త రోగంగా మారకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. రోగం కాస్త రోగ సమూహంగా మారచ్చు. రోగ సమూహంగా మారి మిమ్మల్ని మంచానికి కట్టిపడేసేటువంటి సివియర్ క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్గా కూడా మారచ్చు. కాబట్టి ఆయుర్వేదం హెల్ప్ తీసుకోండి, అడాప్ట్ ఆయుర్వేద అండ్ బీ వెరీ హెల్దీ ఇన్ ద లాటర్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు సార్, చెప్పండి భిక్షం గారు. సార్ నమస్కారం అండి. నమస్తే, డాక్టర్ గారేనా సార్? అవునండి, మాట్లాడుతున్నాను. ఏంటి సార్, నాకు భుజం మీద నొప్పిలు వచ్చింది. ఎప్పటి నుంచి అండి? ఒక 15 రోజులు అవుతుంది సార్. అంతకంటే ముందు బాగానే ఉన్నారా? అంతకన్నా ముందు బాగానే ఉంది సార్. మెడలో ఏమైనా నొప్పి ఉందా? మెడలో ఏమైనా నొప్పి ఉందా అండి? మెడలో. ఓకే, షుగర్ ఉందా? షుగర్ లేదు సార్. ఓకే, ఏం పని చేసేవాళ్ళు? అయితే బల్లారం పని. సార్ నాకైతే మీరు చెప్పింది అర్థం కాలేదు, కానీ నాకు అర్థమైనంత దాంట్లో నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మెడలో కనుక నరం నొక్కున్నట్లయితే అంటే డిస్క్ సమస్యలు ఏర్పడినట్లయితే ఇక్కడి నుంచి పైకి 26 లక్షణాలు వస్తాయండి. దాంట్లో మెడ నుంచి మీకు భుజం దాకా నొప్పి రావచ్చు, భుజం నుంచి మోచేయి దాకా రావచ్చు, ఇక్కడి నుంచి ఈ 3 వేళ్ళు 2 వేళ్ళకు కూడా తిమ్మిర్లు రావచ్చు, తిమ్మిర్లు మంటలు పోట్లు రావచ్చు. అదే ఇటు నుంచి పైకి వెళ్ళినప్పుడు చెవు వెనకాల కంటికి ముక్కుకి నోటికి గడ్డానికి వీటన్నిటిలో తిమ్మిర్లు పోట్లు మంటలు రావచ్చు. చెవులలో ఒకలాంటి సౌండ్స్ వస్తాయి, దీన్ని టినిటస్ అంటాము, అలాంటి వ్యాధికి కూడా దారితీయవచ్చు. కంటి చూపు తగ్గిపోవచ్చు, నోస్లో మీకు మీ స్మెల్ తెలియకుండా ఉండొచ్చు, నోట్లో కూడా చేంజెస్ రావచ్చు, ఈ గడ్డానికి కూడా నొప్పి రావచ్చు, సగం సైడ్ తలకాయ కూడా నొప్పి రావచ్చు, ఈ ఫేస్ అంతా కూడా ఈ ఫేషియల్ నర్వ్ అంతా కూడా ఇన్వాల్వ్ కావచ్చు, సివియర్ హెడేక్ రావచ్చు, మైగ్రేన్ రావచ్చు, తల తిరిగిపోయేటువంటి వర్టిగో లాంటి కండిషన్ కూడా రావచ్చు. ఇంకా వ్యాధి తీవ్రమైతే ఇంకా నొక్కున్నట్లయితే ఇక్కడ నొక్కున్నది కాస్త బ్రెయిన్లోకి వెళ్ళినట్లయితే మోటార్ న్యూరాన్ డిసీజ్ అనే ఒక వ్యాధి కూడా దారితీయచ్చు, లేదా పక్షవాతానికి కూడా దారితీయచ్చు. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే సర్వైకల్ స్పాండిలైటిస్ అనో లేకుంటే నెక్ పెయిన్ అనో మనం అలక్ష్యం చేస్తే అది కాస్త మనల్ని చెయ్యి పడిపోయేటువంటి పక్షవాతానికి దారితీయచ్చు, లేదా గ్లాసు కూడా ఎత్తలేని, అన్నం ముద్ద కూడా కలుపుకోలేని, అన్నం కూడా తినలేని మోటార్ న్యూరాన్ డిసీజ్ దాకా కూడా తీసుకెళ్ళిపోవచ్చు. దీన్నే 1000 రోజుల వ్యాధి అంటారు. అంటే అది వచ్చిన దగ్గర నుంచి 1000 రోజులు చాలు మనల్ని చంపేయడానికి, మంచానికి కట్టిపడేయడానికి. అలాంటి వ్యాధుల దాకా వెళ్లకుండా డెఫినెట్గా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజే మనం మారాలి, ఆయుర్వేదాన్ని మనం స్వీకరించాలి. ఎట్ ద సేమ్ టైం ఆయుర్వేదం ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ముఖ్యంగా మా దగ్గర చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్సా పద్ధతులు తీసుకున్నప్పుడు చిన్న లక్షణం దగ్గర నుంచి కాంప్లికేటెడ్ స్టేజ్ దాకా కూడా అన్నిటికీ మంచి ట్రీట్మెంట్స్, మంచి మందులు ఉన్నాయి. అలక్ష్యం చేయకుండా ట్రీట్మెంట్స్ తీసుకోవాలండి. కాణిపాక నుంచి కాల్ ఉన్నారు సార్, పిటి రెడ్డి గారు చెప్పండి. నమస్తే అండి, డాక్టర్ గారికి నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఒకటి 2 వీలర్ వెహికల్ కొంచెం ఎక్కువ దూరం తోలితే బ్యాక్ పెయిన్ వస్తుంది ఎక్కువగా. నైట్ నిద్రపోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడ పడుకున్నా కాదు కుదరదు. ఒకవేళ కొంచెంసేపు బోర్ల పడుకుంటే మటుకు కొంచెం ఉపశమనం కలుగుతుంది సార్. ఇది ఎందువల్ల అనేది అర్థం కావడం. మీ ఏజ్ ఎంత సార్? 50 బిఫోర్ సార్. సార్ బిలో 50. బిలో 50. ఏం పని చేస్తూ ఉంటారు? అంటే నేను ఈ ఎక్కువగా ఈ అపార్ట్మెంట్లో ఎక్కి దిగుతూ ఉంటాను సార్. మరి మీరు చెప్పే దాంట్లోనే మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. మీరు ఎక్కి దిగడము చేస్తూ ఉన్నారు, బండి నడుపుతున్నారు, మీరు 50 ఏళ్ళకి దగ్గరగా వచ్చారు. సో మీ బాడీలో డీజనరేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వార్ధాక్యం అనేది ఏంటంటే వాతము అధికంగా ఉండేటువంటి మన ఒక దశ.
ఆ వాతం అధికంగా ఉన్నప్పుడు 42 రకాల లక్షణాలు కనబడతాయి. 80 రకాల వాత వ్యాధులకి దారితీస్తూ ఉంటుంది. 80 రకాల వాత వ్యాధులు అన్నప్పుడు వీటిని అశీతి వాత రోగాలు అంటాం. మెడ నొప్పి గ్రీవవాతం రావచ్చు, నడుము నొప్పి కటీవాతం రావచ్చు, కాలంతా పాకే సయాటికా గృద్రసీ వాతం రావచ్చు, షోల్డర్ పెయిన్ అపబాహుకం రావచ్చు, లేదు పక్షవాతం అంటే పెరాలసిస్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో మీ మూల కారణాన్ని అదే చెప్పాను నేను ఇంతకుముందు, ఫస్ట్ ట్రై టు లిజన్ టు యువర్ బాడీ. మీ బాడీ ఏం చెప్తుందో వినడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆల్రెడీ సగం విన్నారు మీ శరీరం గురించి, అది మూల కారణం కూడా మీరు అనలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ మూల కారణాన్ని తీసివేస్తే ఆటోమేటికల్లీ మీకు తగ్గిపోతుంది. కానీ ఇప్పుడున్న దశలో కంపల్సరీ డాక్టర్ ఇంటర్వెన్షను, డాక్టర్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరము. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404917819 అనే నెంబరు. కాణిపాకం అన్నారు, కర్నూలు బ్రాంచ్ దగ్గర అవుతుండొచ్చు. ఒకసారి స్క్రోల్ చేసి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. అండ్ చాలా వరకు ఏంటంటే సార్, ఆయుర్వేదిక్ ప్రిఫర్ చేసేది వయసు పైబడిన వాళ్ళు చాలామంది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేటువంటి దాంతో వస్తుంటారు. బట్ ఎఫెక్టివ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేటువంటిది కూడా వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి క్లారిటీ ఏంటి సార్? ఒకటండి, అంటే మా దగ్గర స్పైన్కి నేను స్పెషల్గా మాట్లాడినప్పుడు 96-98% సక్సెస్ రేట్ ఉందండి. కాకపోతే పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది. ప్రతి పేషెంట్ కూడా యూనికే. వాళ్ళని చూశాక వాళ్ళ వ్యాధి తీవ్రతను బట్టి, వాళ్ళ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ని బట్టి, వాళ్ళ దోష స్ట్రక్చర్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలి. మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ కన్సల్టేషన్లోనే వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు ఇది నిజంగా సర్జికల్ కేసా కాదా ఫస్ట్ తేట తెల్లం చేసేస్తాం. ఒకవేళ సర్జికల్ కేస్ కాదు అని అనుకోండి, అప్పుడు మసాజ్డ్ బేస్ థెరపీ చేయాలా, మందులు ఇవ్వాలా, డైట్ ఇవ్వాలా, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చెప్పాలా. మేము ఒక ఫ్రేమ్వర్క్ పాటిస్తాం, డీల్స్ ఫ్రేమ్వర్క్ అని. డి అంటే డైట్ మేనేజ్మెంట్, ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ లేదా స్లీప్ మేనేజ్మెంట్. ఇవన్నిటినీ కూడా వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళకి కరెక్ట్ అయినటువంటి అవగాహన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. తద్వారా ఏమవుతుందంటే రూట్ కాజ్ నుంచి మనం వెన్నునొప్పిని తీసివేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పటికైనా చెప్తాను, సర్జరీ అని చెప్పినప్పుడు సర్జరీని నిజంగా అవసరమా లేదా అని తెలుసుకోవాలనంటే, బెస్ట్ ఒపీనియన్ కావాలి అని అంటే మా దగ్గరికి రండి. అండ్ అట్ ద సేమ్ టైం సర్జరీని మీరు అవాయిడ్ చేయాలనుకున్నా మా దగ్గరికి రావచ్చు. సర్జరీ కాంప్లికేషన్స్ వచ్చి దాని నుంచి బయటపడాలన్నా మా దగ్గరికి రావచ్చు. లేదా హెల్దీ స్పైన్ని మెయింటైన్ చేయాలన్నా డెఫినెట్గా మా హెల్ప్ తీసుకోవచ్చు. మా సలహాలు సూచనలు డెఫినెట్గా పొందవచ్చు. మరొక విషయం ఏంటంటే సార్, చాలామంది వయసు పైబడిన వాళ్ళు ఏంటంటే సో పెయిన్స్ వస్తున్నాయంటే వెన్నపూస సమస్యలు కూడా కానివ్వండి, జాయింట్ పెయిన్స్ సంబంధించి కానివ్వండి, స్పాండిలైటిస్ ఇష్యూస్ కానివ్వండి, ట్యాబ్లెట్స్కి అలవాటు పడిపోతుంటారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే లైక్ ఐస్లో యువైటిస్ కండిషన్ కానివ్వండి, అండ్ డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించి బవల్ డిసీజెస్ కానివ్వండి, అండ్ సోరియాసిస్ లాంటి స్కిన్ కండిషన్ కూడా దారి తీస్తాయి అనేటువంటిది తెలియకపోవడం అనేటువంటిది హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ సార్? సార్, ప్రతి దాని మీద కూడా ఒక లేబుల్ రాసి ఉంటుందండి. ఈవెన్ స్మోకింగ్ చేసే వాళ్ళకి కూడా ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు యువర్ లంగ్స్ అండ్ ఇట్ కెన్ కాజ్ క్యాన్సర్ అని కూడా రాసి ఉంటుంది. కానీ తాగకుండా మానేస్తున్నారా? ఎవరూ మానరు. పెయిన్ కిల్లర్లు కూడా టెంపరీ సొల్యూషన్ మాత్రమే ఇస్తాయి. అంటే అది వేసుకున్నప్పుడు 4 గంటల నుంచి 6 గంటల వరకు దాని ప్రభావం ఉన్నంత వరకే మీకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుంది, కానీ పూర్తిగా దాన్ని మూలం నుంచి తీసేసేటువంటి ప్రయత్నం చేయదు. అది తెలుసుకోవాలి. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సిమ్టమాటిక్ రిలీఫ్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా రూట్ కాజ్ ఎలిమినేషన్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తేనే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే స్పైన్ ఓరియంటెడ్ మైండ్ సెట్ని మీరు అలవర్చుకోవాలి. అంటే నా స్పైన్ని నేను కాపాడుకోవాలి, నా స్పైన్ని నేను మంచిగా చేసుకోవాలి, నా స్పైన్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, నా స్పైన్ మీద కత్తిఘాటు లేకుండా చూసుకోవాలి, నా స్పైన్లోకి ఇంజెక్షన్లు పొడిపించుకోకుండా న్యాచురల్ సొల్యూషన్స్తో నేను నార్మలైజ్ అయిపోవాలి అనే మైండ్ సెట్ని మనం బిల్డప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కూడా అవేర్నెస్ ఇవ్వడానికి. అట్ ద సేమ్ టైం ఓన్లీ సర్జరీనే సొల్యూషన్ కాదు, సర్జరీ లేకుండా ఆయుర్వేదంలో హోలిస్టిక్ అప్రోచెస్ ఉన్నాయని చెప్పడానికి. సో ఇప్పటికీ 9 లక్షల మందికి ట్రీట్మెంట్స్ ఇచ్చాము, 3.5 లక్షల మందికి సర్జరీలు కూడా నివారించగలిగాం. నేను ఒక టెస్టిమోనియల్ నా పేషెంట్ గురించి చెప్తాను. ఒక పేషెంట్ నా దగ్గరికి సివియర్ బ్యాక్ పెయిన్తో వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం సర్జరీ కోసం వెయిట్ చేస్తుంది. తను వచ్చాక మేము ఆవిడతో కూర్చొని
డైటు లైఫ్ స్టైలు ఏమేమి మార్చుకోవాలి అని చెప్పి ట్రీట్మెంట్ కూడా చేశాం. 6 నెలల తర్వాత తన కూతురు పెళ్ళిలో తను డ్యాన్స్ చేసింది. తను వచ్చి మా దగ్గరికి ఒకటే విషయం చెప్పింది, డాక్టర్ గారు నాకు పెయిన్ లేకుండా చేయడమే కాదు, నన్ను నాకు రిటర్న్ గిఫ్ట్ లాగా నాకు ఇచ్చేశారు అని చెప్పింది. సో ఇలాంటి పేషెంట్స్ మా దగ్గర 9 లక్షల మంది ఉన్నారు. బ్యాక్ పెయిన్తో నార్మల్ అయిన వాళ్ళు, బ్యాక్ పెయిన్ నుంచి నివారించబడ్డ వాళ్ళు, బ్యాక్ పెయిన్ లేకుండా జీవితాన్ని పెయిన్ ఫ్రీగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. సో మీరు కూడా దాంట్లో కలవాలి, మీరు కూడా డెఫినెట్గా సొల్యూషన్స్ పొందాలి. కత్తిఘాటు లేకుండా, పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా, కాంప్లికేషన్స్ అవసరం లేకుండా మీరు ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని అంటే స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్స్ తీసుకోండి. లేదా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరన్నా బ్యాక్ పెయిన్తో నిజంగా బాధపడుతున్నట్లయితే వాళ్ళకు కూడా 0404971819 అనే నెంబర్ని ఇవ్వండి. డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా మెయిన్ మోటో, మా మెయిన్ మిషన్ ఒకటే అండి, టు ట్రీట్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. ప్రతి ఒక్క మనిషికి స్పైన్ నార్మల్గా ఉండేటట్టు చేయడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. వీ వాంట్ టు ట్రీట్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ స్పైన్. సో హ్యాపీగా హెల్దీగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాం. సార్ అండ్ వీ హ్యావ్ అనదర్ కాలర్ సార్, గుంటూరు నుంచి వెంకటేశ్వర్లు గారు. సార్ నమస్కారం అండి, చెప్పండి. మా వారికి దగ్గితే నడుము నొప్పి వస్తుందండి. ఎప్పటి నుంచి అండి? 5-6 సంవత్సరాలు అవుతుంది. ఓకే. ఇక్కడ బ్యాక్ పెయిన్లో 4 రకాలు ఉంటాయమ్మా, 4 స్టేజీలు ఉంటాయి. మొదటి స్టేజ్లో ఓన్లీ నడుములో మాత్రమే నొప్పి వస్తుంది. రెండో స్టేజ్లో నడుము నుంచి తొంటి దాకా మీకు నొప్పి వస్తుంది. ఆ టైంలో పెయిన్ కిల్లర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 3వ స్టేజ్లో నడుము నుంచి కాలంతా పాకేటువంటి సయాటికా వస్తుంది. 4వ స్టేజ్లో దగ్గినా, తుమ్మినా, నవ్వినా, ఏదన్నా బిగ్గరగా మాట్లాడినా మీకు కాలంతా పాకే సయాటికాతో పాటుగా షాకులు కొట్టేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఏ స్టేజ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి మీరు గుంటూరు అంటున్నారు, విజయవాడలో మాకు బ్రాంచ్ ఉంది. ఈ నెల 24వ తారీఖు నేను విజయవాడలో ఉంటాను, ఒకసారి వచ్చి కలవమని చెప్పండి. లేదా డాక్టర్స్ ఉన్నారు, అక్కడికి వచ్చి కలిస్తే డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి. సార్ ఈ వెన్నునొప్పి సంబంధించి, నొప్పికి సంబంధించి కాకుండా ఇతర ఏ ట్రీట్మెంట్స్ మీరు ప్రొవైడ్ చేస్తారు సార్? మాది సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ అండి. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా, డిజనరేటివ్ డిస్క్ డిసీజ్ వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ ఇస్తాము. వీటితో పాటుగా మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ చేస్తాము. సోరియాసిస్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్కి అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి, మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్, మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్స్ ఇస్తాము. గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్, ముఖ్యంగా జాండీస్ నుంచి మొదలుకొని లివర్ సిరోసిస్ దాకా ట్రీట్మెంట్స్ ఇస్తాము. టినిటస్ లాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది. అండ్ స్ట్రిక్చర్ యురేత్రా అని ఈ మధ్యకాలంలో పోస్ట్ కరోనా చాలా కామన్ అయిపోయింది, దానికి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాము. క్యాన్సర్ లాంటి కండిషన్స్కి ఇస్తాము, బ్యాక్ పెయిన్కి ఇస్తాము, అండ్ మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వర్ధన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నడుము నొప్పికి సంబంధించిన సమస్యలతో పాటు సయాటికా కానివ్వండి అండ్ స్పాండిలైటిస్ కానివ్వండి, డిస్క్ సమస్యలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా పేషెంట్కి సంబంధించినటువంటి క్వైరీస్ని ఆన్సర్ చేశారు ఈ ప్రోగ్రామ్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ డాక్టర్ స్టైల్ స్టేట్యూ.